ఆండ్రూ టేట్, ఎలోన్ మస్క్, క్రిస్టియానో రొనాల్డో ఎందుకు వాళ్ళ చేతులను అలా పెడుతున్నారు? ఈవెన్ సమ్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ లీడర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ వాళ్ళ చేతులని ఒక పర్టికులర్ పొజిషన్స్లో పెడతారు. నో, ఇది వాళ్ళ స్టైల్ కాదు. దీని వెనకాల పెద్ద రహస్యమే దాగి ఉంది. ఈ సీక్రెట్ని నేను మీకు చెప్పిన తర్వాత మీరు కూడా ఈ హ్యాండ్ సైన్స్ని యూజ్ చేయడం మొదలు పెడతారు. అండ్ ఈ సీక్రెట్ ఇప్పటిది కాదు, ఏన్షియంట్ హిస్టరీ నాటిది. వీటిని ముద్రాస్ అంటారు. ముద్ర అంటే మీరు చేతితో చేసే సైన్స్. ఈ హ్యాండ్ సైన్స్ మీ శరీరం అండ్ మీ మనసు యొక్క శక్తిని సరైన స్థానంలో ఉంచుతుంది. ఆయుర్వేదం ప్రకారం మన బాడీ అండ్ కాస్మోస్ 5 ఎలిమెంట్స్తో తయారైంది. అవే ఎయిర్, వాటర్, ఫైర్, ఎర్త్ అండ్ స్పేస్. హెల్దీ బాడీ కోసం ఈ 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్డ్గా ఉండటం ఇంపార్టెంట్. వీటిలో ఏ ఒక్కటి ఎక్కువైనా లేకపోతే తక్కువైనా మన బాడీలో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఇల్నెస్ అండ్ డిప్రెస్డ్గా ఫీల్ అవుతాం. టోటల్ 5 ఎలిమెంట్స్ అని చెప్పాను కదా, మన చేతికి కూడా 5 ఫింగర్సే ఉంటాయి. అండ్ వీటిలో ప్రతి ఒక్కటి ఒక్కో ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. థంబ్ ఫింగర్ ఫైర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇండెక్స్ ఫింగర్ ఎయిర్ని రిప్రజెంట్ చేస్తుంది. మిడిల్ ఫింగర్ స్పేస్ని రిప్రజెంట్ చేస్తుంది. రింగ్ ఫింగర్ ఎర్త్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ లాస్ట్ పింకీ ఫింగర్ వాటర్ని రిప్రజెంట్ చేస్తుంది. మీరు ముద్రాస్ని ఉపయోగించేటప్పుడు మీరు ఒక స్పెసిఫిక్ పర్పస్తో హ్యాండ్ సైన్స్ అండ్ సింబల్స్ని క్రియేట్ చేస్తారు. ఇది ఈ 5 ఎలిమెంట్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. ఇప్పుడు మీ ఫోకస్ అంతా కూడా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పర్టికులర్ పర్పస్ పైనే ఉంటుంది. అందుకే ఈ ముద్రాస్ని సీల్స్ అని కూడా అంటారు. మీ శరీరం అండ్ బాడీ యొక్క ఎనర్జీని ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం లాక్ చేయవచ్చు. ఆండ్రూ టేట్, క్రిస్టియానో రొనాల్డో అండ్ ఎలోన్ మస్క్ వీళ్ళంతా ఇంటర్వ్యూస్లో కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి ఒక పవర్ఫుల్ ముద్రని ప్రాక్టీస్ చేస్తారు. అదే ఉత్తరబోధి ముద్ర. ఈ ముద్రని పరమజ్ఞాన ముద్ర అని కూడా పిలుస్తారు. సెల్ఫ్ రియలైజేషన్ అండ్ యూనివర్సల్ ఎనర్జీని కనెక్ట్ చేసే పవర్ఫుల్ హ్యాండ్ గెస్చర్. ఈ ముద్రని ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఉత్తరబోధి ముద్రలో మన వేలిని ఎలాగైతే అమరుస్తామో అది మన మనస్సుని శాంతిపరుస్తుంది అండ్ కాన్సన్ట్రేషన్ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఎక్స్పెషల్లీ మెడిటేషన్ చేసేటప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటుంది. బ్రెయిన్ షార్ప్గా ఉండటానికి అండ్ అంతర్దృష్టి సాధించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ ముద్ర సాధికారత అండ్ ధైర్యంతో ముడిపడి ఉంది. ఈ ముద్రని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కొంతమందికి వాళ్ళపైన డౌట్ ఉంటుంది, అదే ఇది మనం చేయగలమా లేదా, అసలు ఇది మన వల్ల అవుతుందా అని. ఈ ముద్రాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ సెల్ఫ్ డౌట్ని ఓవర్కమ్ చేయవచ్చు. ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడానికి, మీ పైన మీకు నమ్మకం కలగటానికి హెల్ప్ చేస్తుంది. ఉత్తరాబోధి ముద్ర మన శరీరం అంతటా లైఫ్ ఎనర్జీ ఫ్లో అవడానికి హెల్ప్ చేసి మిమ్మల్ని యాక్టివ్గా ఉంచుతుంది. ఈ ముద్రని మీరు రోజు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు అల్లసట కూడా అంతగా తెలియదు. అండ్ నెక్స్ట్ హాకినీ ముద్ర. దీన్ని మైండ్ ముద్ర అని కూడా పిలుస్తారు. ఈ ముద్రని జ్ఞాపక శక్తి పెంచడంలో హెల్ప్ చేస్తుంది. మీరు ఏ విషయం పైన ఫోకస్ చేయలేకపోతున్నారో అయితే ఈ ముద్రని డైలీ 5 to 10 minutes ప్రాక్టీస్ చేయండి. మీరు మానసికంగా క్లియర్గా ఆలోచించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. హాకినీ ముద్ర చేయడం చాలా ఈజీ. మీరు ఉపయోగించవలసింది కేవలం మీ చేతులు మాత్రమే. మీ ఫింగర్ టిప్స్ అన్ని ఈ వీడియోలో చూపించినట్లు ఒకదానితో ఒకటి లైట్గా తగిలేలా మీ చేతులని మీ ఛాతీ స్థాయిలో రిలాక్స్డ్గా ఉంచండి. అంతే, ఈజీ. ఇలా కనుక మీరు రోజు 5 to 10 minutes ప్రాక్టీస్ చేస్తే మీ మెమొరీని, మీరు ఫోకస్ చేసే విధానాన్ని మెరుగుపరుచుకోవచ్చు. స్ట్రెస్ని, అలాగే ఏదైనా చిన్న విషయం జరగగానే ఆందోళన చెందుతారు కదా, ఈ లక్షణాలన్నీ కూడా తగ్గిస్తుంది. మీలో ఉన్న క్రియేటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ధ్యాన ముద్ర. మీరు ఈ మెడిటేషన్కి కొత్త వాళ్ళైనా లేకపోతే మీరు ఇంతకుముందు నుంచే మెడిటేషన్ చేస్తున్న వాళ్ళైనా ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ పొందాలన్నా ఈ ముద్ర ఒక పవర్ఫుల్ టూల్గా పనిచేస్తుంది. ధ్యాన ముద్ర అనేది ధ్యానం చేసే ప్రక్రియలో ఉపయోగించే పవిత్రమైన హ్యాండ్ సైన్. ఇది పురాతన బౌద్ధ అండ్ యోగా సంప్రదాయాల నుంచి వచ్చింది. మీరు ఈ ముద్రని బుద్ధుడి విగ్రహాలలో కానీ లేకపోతే ధ్యానం చేసే వ్యక్తుల చేతులలో కానీ చూసే ఉంటారు. ఇది సాధారణంగా కనిపించినా దీని వెనుక చాలా అర్థం ఉంది. సో ఈ ముద్రని పర్ఫెక్ట్గా ఎలా చేయాలంటే ఫస్ట్ కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్ని చూసుకోండి. మీరు నేలపైన కాళ్ళు ముడుచుకుని కూర్చోవచ్చు. అలాగే అలా కూర్చోలేని వాళ్ళు కుర్చీ మీద అయినా సరే కాళ్ళు నేలకి సమాంతరంగా ఉంచి కూర్చోవచ్చు. నెక్స్ట్ మీ చేతులని ఒళ్ళో రెస్టింగ్ స్టేట్లో ఉంచండి. మీ అరిచేతులు పైవైపు చూస్తూ ఉండాలి. మీ బొటన వేలి అంచులు 2 లైట్గా టచ్ అవ్వాలి. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ షేప్ ఫామ్ అవుతుంది. అంతే, ఈ ముద్ర చాలా ఈజీ. ఈ ముద్రని డైలీ ప్రాక్టీస్ చేయటం వల్ల మీ దృష్టిని కేంద్రీకరించడంలో హెల్ప్ చేస్తుంది అండ్ మీ మనసుకి ప్రశాంతతని అందిస్తుంది. మీలో ఉండే ఎనర్జీని బ్యాలెన్స్డ్గా ఉంచి మీ పైన ఉన్న స్ట్రెస్ని వదిలించడంలో సహాయపడుతుంది. ఇది మీ స్పిరిచువల్ వరల్డ్ని, ఫిజికల్ వరల్డ్ని కలిపి సమన్వయంగా తీసుకెళ్తుంది. నెక్స్ట్ జ్ఞాన ముద్ర. దీనిని జ్ఞాన ముద్ర అని కూడా అంటారు.
ఈ ముద్ర మీ ఫోకస్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది, మనసుని ప్రశాంతంగా ఉంచడానికి అండ్ మెడిటేషన్లో అయితే అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. జ్ఞాన్ ముద్రను కొన్ని శతాబ్దాలుగా యోగాలో అలాగే మెడిటేషన్లో ఉపయోగిస్తున్నారు. జ్ఞాన్ అంటే జ్ఞానం, ముద్ర అంటే చేతితో చేసే ఒక సంకేతం లేదా సీల్ అని కూడా అంటారు. ఈ ముద్ర జ్ఞానాన్ని పెంచేందుకు అలాగే మానసిక స్పష్టతను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. మీరు ఈ జ్ఞాన్ ముద్రని డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్స్ రెండూ ఇంప్రూవ్ అవుతాయి. ఈ ముద్ర మీ మానసిక చురుకుదనాన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మీరు నేర్చుకునే సామర్థ్యాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మీరు మెడిటేషన్ విత్ ఈజ్ చేయగలుగుతారు అండ్ అన్నిటికంటే మెయిన్ మీ బాడీని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. ఆయుర్వేదం ప్రకారం మన మైండ్ని, నర్వస్ సిస్టమ్ని ప్రభావితం చేసే ఎయిర్ ఎలిమెంట్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. మీరు రోజులో ఏ సమయంలోనైనా ఈ ధ్యాన ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చు. ముఖ్యంగా ఉదయం లేదా పడుకునే ముందు చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ వీడియో చూసి స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటే 10 to 30 మినిట్స్ చేయండి. ఒక్కసారి చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. లేకపోతే 5 to 10 మినిట్స్ కింద డివైడ్ చేసుకుని రోజుకి 2 to 3 టైమ్స్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. ఇట్ గైస్, అన్ని ముద్రల్లో కూడా యాంగ్జైటీని తగ్గించడం, స్ట్రెస్ని తగ్గించడం, రిలాక్స్డ్గా ఉండటం అన్నీ నార్మల్గా కామన్గానే ఉంటాయి. కాకపోతే మీకు ఏ ముద్ర కంఫర్టబుల్గా ఉంటుందో, ఇందాక నేను చెప్పిన ఫీచర్స్ అన్నీ మీకు ఏ ముద్రలో ఎక్కువగా అనిపించినాయో, లేకపోతే మీకు ఏ ముద్ర అయితే ఇష్టంగా అనిపించిందో దాన్ని ఫాలో అవ్వండి. మీరు ఒక రోజు లేకపోతే 2 రోజులు లేకపోతే వారం రోజులు చేసి ఆపేస్తే మీకు రిజల్ట్స్ అంతగా ఎక్కువగా కనపడవు. మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి, కన్సిస్టెంట్గా, డిసిప్లిన్గా డైలీ ప్రాక్టీస్ చేయండి. ఒక 10 to 15 మినిట్స్ మీకే రిజల్ట్స్ కనపడతాయి. ఆల్మోస్ట్ ఐఎమ్ ట్రయింగ్ ఇట్ ఫ్రమ్ 2 weeks నౌ. ఐ ఫీల్ బెటర్ దెన్ బిఫోర్ బ్రో. సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్రెయిన్ బిట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.